శ్యామలక్క 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 హాయ్. ఏంటి ఏదేదో వాగావు? నీకు అధికార ప్రతినిధి అని ఒక హోదా మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కట్టబెట్టింది. ఓకే, సంతోషం. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఎవరికి ఎప్పుడు ఏ సాయం చేయలేదా? జగన్మోహన్ రెడ్డి మాత్రం దొబ్బేసిన లక్షల కోట్ల ఆస్తిని జనాల కోసం ఖర్చు పెట్టారన్నట్టు చెప్పావు నువ్వు. అర్థమవుతుందా నీకు? కనీసం ఏ రోజన్నా పిల్లికి బిచ్చం పెట్టాడా మీ జగన్మోహన్ రెడ్డి? మీ భారతీ రెడ్డి గారు ఆ సాక్షి పేపర్లో వేసే సొల్లంతా నువ్వు చదివేసి అదేదో నిజం అనుకొని ఊరికే రెచ్చిపోగాక ఎన్టీఆర్ మోడల్ స్కూల్స్, నువ్వేదో వెంకటప్ప స్కూల్ అని ఒకటి చెప్పావు, ఎంతోమంది చదువుతున్నారు అన్నావు. ఎన్టీఆర్ మోడల్ స్కూల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎవరెవరు చదువుతున్నారు, దాంట్లో ఎక్కడి నుంచి ఎక్కడి దాకా ఫ్రీ ఎడ్యుకేషన్ అనేది, ఎంతమంది ఆ స్కూల్లో చదివి ఈరోజు మంచి మంచి పొజిషన్స్లో ఉన్నారు అనేది ఒకసారి నువ్వు చూడు. ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్, ఆ ట్రస్ట్ చేసే సేవా కార్యక్రమాలు, ఆఖరికి మీ అన్న హయాంలో అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోతే ఆ నిర్వాసితులను కూడా ఆదుకుంది ఎన్టీఆర్ ట్రస్ట్. అర్థమైందా? ఎవరికి ఎప్పుడు ఎక్కడ ప్రకృతి విపత్తులు వచ్చినా, ఆపదలు వచ్చినా వాళ్ళందరికీ అండగా ఉండేది ఎన్టీఆర్ ట్రస్ట్. ఎన్టీఆర్ బ్లడ్ బ్యాంక్, ఆ బ్లడ్ బ్యాంక్ ద్వారా రోజు ఎంతమంది తలసేమియా సంబంధించిన పేషెంట్లు బ్లడ్ తీసుకెళ్తున్నారు, ఇంకా వివిధ అవసరాల కోసం హాస్పిటల్లో ఉన్నవాళ్ళు ఆ ఎన్టీఆర్ ట్రస్ట్ బ్లడ్ బ్యాంకుల నుంచి బ్లడ్ తీసుకెళ్తున్నారు అన్నది కూడా ఒకసారి నువ్వు చూడు. జగన్మోహన్ రెడ్డి కానీ, భారతీ రెడ్డి కానీ, అసలు ఆ బ్యాచ్ మొత్తంలో ఎవరన్నా అసలు వైఎస్ఆర్ వర్ధంతి రోజు కానీ, వైఎస్ఆర్ జయంతి రోజు కానీ ఒక ముద్ద అన్నం పెట్టి ఒకరి చేత చేతులు గడిగించిన దాఖలా ఎక్కడైనా ఉందా? సిగ్గు శరం లేకుండా బాబు చచ్చిపోయి పక్కన పడుకోబెడితే ముసి నవ్వులు నవ్వుకుంటా మిగిలిన ఎమ్మెల్యేలు అందరి దగ్గరికి వెళ్ళి నేనే సీఎంని మీరు సంతకాలు పెట్టరా అని చెప్పి బేవర్స్ నా కొడుకు లెక్క బతిలాడుకున్న బేవర్స్ గడు ఎవడో ఒకసారి నువ్వు ఆలోచించాలని శ్యామలక్కకి తెలియజేస్తున్నా. అమ్మా శ్యామల, నీకు అధికార ప్రతినిధి అనే పదవి ఇచ్చారు, కానీ మీ వాళ్ళు సరిగా స్క్రిప్ట్ ఇచ్చినట్లేరు. ఆ స్క్రిప్ట్ని నువ్వు టెలిప్రాంప్టర్లో చదువుతా దాన్ని కూడా ఒక 100 రకాల కట్లేసి మరీ ఆ వీడియోని రిలీజ్ చేసావు. 2 నిమిషాలు 20 సెకండ్లు. నువ్వు చెప్పే అబద్ధాలు సాక్షి కంటే ఘోరంగా ఉన్నాయి. నువ్వు అసలు ఏదైతే జగన్మోహన్ రెడ్డి చేయడో అవన్నీ చేస్తాడు అన్నట్టు చెప్పావు. వాటర్ బాటిల్ ఇచ్చాడా? ఏ ఊళ్ళో ఇచ్చాడు? ₹1 కోటి ఇచ్చానన్నాడు. ఎవరికి ఇచ్చాడు? ఎప్పుడు ఇచ్చాడు? ఆ ₹1 కోటి ఎవరెవరి దగ్గర తీసుకొని ఇచ్చాడు? ఎవరికి ఇస్తే ఆ ₹1 కోటి ఏ విధంగా ఖర్చు పెట్టారనే దానికి నీ దగ్గర లెక్క ఉందా జగన్మోహన్ రెడ్డి? అసలు వాడి బతుకే అబద్ధం, ఆడి రాజకీయమే అబద్ధం. బాబుని ఇంట్లో బ్లాక్మెయిల్ చేసి బాబాయిని పక్కన కూర్చోబెట్టి ఆ ఎంపీ పదవి దొబ్బాడు. బాబు చచ్చిపోగానే ఆడెవడో పెట్టిన పార్టీని లాక్కొని అది నా పార్టీ అన్నాడు. కేసులు గీసులు అనగానే వెళ్ళి సోనియా గాంధీ కాళ్ళ మీద పడ్డాడు. 2014లో ప్రతిపక్ష హోదా వచ్చింది, అదే మాకు దరిద్రం అనుకుంటే 2019లో జనాలందరూ కలిసి ఆడికి అప్రతిహితమైన హిస్టరీతో విన్నిచ్చారు. దాన్ని ఏమన్నా నిలుపుకున్నాడా? కబ్జాలు, పరిపాలనలో దారుణాలు, వాలంటీర్ వ్యవస్థలు, సచివాలయ వ్యవస్థలు ఇది పాడే కట్టుకున్నాడు. రాష్ట్రాన్ని నాశనం చేశాడు. ఎవరెవరో విద్యార్థులందరూ ఉన్నత పదవుల్లో, ఉన్నత స్థానాల్లో ఉన్నారా? ఎవరమ్మా ఉంది? మీ అన్నయ్య చేసిన పరిపాలనలో, మీ జగన్మోహన్ రెడ్డి చేసిన పరిపాలనలో, కనీసం వీడి దరిద్రపు పరిపాలనలో సర్టిఫికెట్లు చదువుకొని సర్టిఫికెట్లు లేక చాలామంది జీవితాలు కోల్పోయి ఉన్నారు. 2-3 ఏళ్ళ నుంచి రోడ్ల మీద తిరుగుతున్నారు. దాని గురించి కూడా నువ్వు ఒకసారి ఆలోచించాలని. అంతేగాని ఊరికే సాక్షి ఛానల్ పంపిన స్క్రిప్ట్ని కెమెరా ముందు ఊరికే వాగేసి అదేదో నిజమని జనాల్ని భ్రమ పెట్టే బతుకు నువ్వు బతకొద్దు. దయచేసి కొంచెం లాయల్గా నిజమేది అబద్ధమేది అనేది తెలుసుకునే పరిస్థితిలో ఉండాలని మనస్ఫూర్తిగా నీకు తెలియజేస్తున్నా. ఇది నీ ఫస్ట్ టైం కాదు. నువ్వు మొన్న ఈ మధ్య ఎలక్షన్లప్పుడు కూడా ఏదేదో వాగావు, అదేదో స్టోరీ చెప్పుకొచ్చావు. నువ్వు మారవు. నువ్వు ఆ బులుగు పార్టీ ఇచ్చే డబ్బులకు అమ్ముడుపోయావని నా 100% ఫీలింగ్. నీకు ఈ వీడియో పెట్టినందుకు మరి నీకు ఎంత ఇచ్చారో ఏదో నాకు తెలియదు. నెల పేమెంటో మరి రోజు పేమెంటో కూడా తెలియదు. కానీ కొంచెం పద్ధతి మార్చుకొని ఎవరు మంచోళ్ళో ఎవరు చెడ్డోళ్ళో జనాలందరికీ తెలుసు. అందుకే మీకు 11 ఇచ్చారు.
మాకు 164 ఇచ్చారు. మేమేం చేస్తామో, మా పార్టీ ఏం చేస్తుందో, మా నాయకుడు ఏం చేస్తాడో, ఏది చేసినా ప్రజల కోసం చేస్తాడని రాష్ట్రం అంతా తెలుసు. కానీ మూసుకొని నీ పని చూసుకుంటే చాలా బాగుంటుందని తెలియజేస్తున్నా. శ్యామ్ అంటే నువ్వు మళ్ళీ యాక్ట్రెస్ సమంత అనుకోబాక, శ్యామల రెడ్డి, జాగ్రత్త, పద్ధతిగుండు. ప్రజలకు సాయం చేసే విషయంలో మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గురించి పిల్లికి కూడా ఎప్పుడు బిచ్చం వేయని తండ్రి కొడుకులు గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు సన్నాయి నొక్కులు చూస్తుంటే అవ్వాలో ఎడవాలో అద్దకాని పరిస్థితి. 2 ఎకరాల నుంచి 2 లక్షల కోట్లకి పైగా సంపాదించుకున్న చంద్రబాబు నాయుడు గారి సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఆయన ఎంత మందికి సహాయపడ్డారు అనేటువంటి ఒక విషయాన్ని ఒక్కసారి వివరిస్తే ప్రజలు కూడా తెలుసుకుంటారు. ప్లీజ్, వరద బాధితులకు కానీ ఇప్పటి వరకు ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారు ఏం సాయం చేశారు అని మాట్లాడుతున్న సుడో మేధావులందరూ దయచేసి కనులు తెరిచి చూడండి, చెవులు రిక్కలు విరుచుకుని వినండి. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మీ పార్టీ గూండాలు రాష్ట్రంలోని వైఎస్ఆర్సీపీ నేతలు కార్యకర్తలపై హత్యలు, ఆస్తి విధ్వంసాలు, దాడులు చేశారు. ఈ విషయం మీకు కూడా తెలుసు కదండి. ఈ క్రమంలో గాయపడ్డ, నష్టపోయిన 200 మందికి పైగా బాధిత కుటుంబాలకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సాయాన్ని అందజేశారు. అలాగే ఇటీవల విశాఖపట్నంలోని ఒక ఫార్మా కంపెనీలో జరిగిన పేలుడులో 17 మంది చనిపోతే ఒక్కొక్క కుటుంబానికి 5 లక్షల రూపాయల చొప్పున జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా అదే పేలుడు ఘటనలో 41 మంది గాయపడితే ఒక్కొక్కళ్ళకి 1 లక్ష రూపాయల చొప్పున సాయాన్ని అందజేశారు. కనపడలేదా అండి మీకు సాయం? మొన్న విజయవాడను వరదలు ముంచెత్తితే వరద బాధితులకి 1 కోటి రూపాయల సహాయాన్ని అందించారండి. అలా సహాయం చేసి చేతులు దులిపేసుకోలేదు. ఈ రోజుకి కూడా వరద బాధితులకి అవసరమైన నిత్యావసర వస్తువులు, వాటర్ బాటిళ్లు, పాలు పంపిణీ చేస్తూనే ఉన్నారు. ఇక పులివెందుల్లోని వెంకటప్ప స్కూల్లో ఎంతో మంది పేద విద్యార్థులకు 1 రూపాయి ఫీజు కూడా తీసుకోకుండా చదువును చెప్పిస్తున్నారు. ఎంతో మంది మూగా చెవిటి పిల్లలకు కాక్లియర్ ఇంప్లాంట్ ఆపరేషన్స్ చేయించారు. ఇక పాదయాత్రలో గాని, ఓదార్పు యాత్రలో గాని ఎంత మంది యువకులకి ఉద్యోగాలకు వెళ్ళడానికి దారి చూపించారు, ఎంత మందికి ధన సహాయం అందించారు, ఎంత మందికి భరోసా ఇచ్చారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయండి. జగన్ గారు చేసిన సాయం వల్ల ఎన్నో కుటుంబాలు బాగుపడ్డాయి. ఎంతో మంది విద్యార్థులు ఈ రోజున ఉన్నత స్థానాల్లో ఉన్నారు. మాన్యశ్రీ చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి సాయాలు మీరు ఇదివరకు ఏమన్నా చేసుంటే గనక టక్కుని చెప్పండి ఒకసారి. అధికార బలం, మీడియా బలం ఉంది కదా అని మీరు ఏది పడితే అది అలా దుష్ప్రచారాలు చేసుకుంటూ పోతే మీరు చెప్పే అబద్ధాలను నిజాలు అయిపోతాయా సార్?